శ్రీ రామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి, మాసపత్రికను చదవండి. రామకృష్ణ ప్రభ యూట్యూబ్ ఛానల్ వీక్షకులకి నమస్కారం. సుమారుగా కొద్దిగా అటు ఇటుగా 40 సంవత్సరాల క్రితం ఒక అద్భుతమైన నాటిక పరిషత్తుల్లో ప్రదర్శింపబడేది. అది ఆనాటి నాటక పరిషత్తుల్లో ఉత్తమమైనటువంటి ప్రదర్శనగా అన్ని చోట్ల కూడా బహుమతులు పొందినటువంటి నాటిక. దాని పేరు కోహినూర్. ఆ వృత్తాంతం, ఆ నాటికలో ఉన్నటువంటి వృత్తాంతం ఏమిటో మనం తెలుసుకుంటే అసలు దీన్ని ఎందుకు మనం తలుచుకుంటున్నాం అనేది తెలుస్తుంది. ఆ నాటికలో ఒక క్యారెక్టర్, కర్ర కనకరాజు అనేటటువంటి ఒక క్యారెక్టర్ ఉంటుంది. అతని దగ్గర ఏమిటంటే ఒక కర్ర మాత్రమే ఉంటుంది, దానికి ఏ విధమైనటువంటి జెండా కూడా ఉండదు. అతను అంత క్రితం ఎమ్మెల్యేగానో ఎంపీగానో చేసి ఈసారి ఎన్నికల్లో గెలవలేకపోయాడు. సరే, అతనికి ఒక సెక్రటరీ ఉంటాడు. ఈ పదవి లేకపోయేసరికి అతను తట్టుకోలేకపోతున్నాడు. అందుకని ఏం చేస్తాడంటే ఏదో రకమైనటువంటి ఉద్యమం, ఒక సమ్మె అట్లాంటిది చేయాలి అనేటటువంటి ఒక దీంతో సెక్రటరీని పిలిచి, సెక్రటరీ ఏదన్నా మనం ఒక ఉద్యమం మొదలెట్టాలి, ఆ ధర్నాలు సమ్మెలు చేయించాలి అని అంటే, అయ్యా మరి ఇప్పుడు ఏమీ ఇష్యూ లేదు, దేని మీద సమ్మె చేస్తాము అంటాడు ఆ సెక్రటరీ. అంటే సమ్మె చేయడానికి, ధర్నా చేయడానికి ఇష్యూతో పనే ఉంది, ఇట్రా నువ్వు ఇవాళ న్యూస్ పేపర్ పట్టరా అని చెప్తాడు. ఆ సెక్రటరీ న్యూస్ పేపర్ తీసుకొస్తాడు. ఆ న్యూస్ పేపర్ పరువు కళ్ళు మూసుకుని గిరగిర తిప్పి వేలు పెట్టు ఆ పేపర్ మీద. వాడు అట్లాగే చేస్తాడు ఆ సెక్రటరీ. అక్కడ వార్త ఏముందో చదువు అంటాడు. అందులో అతను వేలు పెట్టిన చోట వార్త ఏముంటుందంటే, మన భారతదేశంకి సంబంధించినటువంటి కోహినూరు డైమండ్ బ్రిటిష్ మ్యూజియంలో ఉంది అని దాని గురించి ఏదో రాసి ఉంటుంది. మరి ఇంకే మన భారతదేశానికి సంబంధించినటువంటి అది మనది కోహినూరు డైమండ్, అది బ్రిటిష్ మ్యూజియంలో ఉండటం ఏంటి? అదే ఇష్యూ మీద మనం సమ్మె మొదలెడుతున్నాం. ఓ పని చేయి, నువ్వు కార్మిక నాయకుడిని, యువజన నాయకుడిని, అలాగే విద్యార్థి నాయకుడిని వాళ్ళందరినీ పిలుచుకురమ్మంటాడు. ఆ ముగ్గురిని సమావేశపరిచి, మన కోహినూరు డైమండ్ బ్రిటిష్ మ్యూజియంలో ఉంది, మన కోహినూరు మనకు కావాలి అనేటటువంటి స్లోగన్ మీద వాళ్ళని ఉత్సాహపరిచి, వాళ్ళని ఆవేశపరిచి సమ్మెకి దిగుతారనమాట ఈ ముగ్గురు కూడా అది ఒక ప్రక్రియగా వేశారు. ఆ నాటకం వేసినప్పుడు ముగ్గురు వరుసగానే స్టేజ్ మీద నుంచుని ఉంటారు. ఇందులో ఒక కార్మిక నాయకుడు మాట్లాడుతున్నప్పుడు మిగతా ఇద్దరు కూడా వాళ్ళు కూడా మాట్లాడుతున్నట్టు ఊరికే లిప్పిస్తారనమాట. అక్కడ వాయిస్ మ్యూట్ చేస్తారు. అది అయిపోయాక ఇతను మ్యూట్ అయిపోయిన తర్వాత ఇంకో విద్యార్థి నాయకుడు మాట్లాడతాడు. ఇట్లా వాళ్ళు ప్రజల్లో ఒక ఉద్యమం తీసుకురావడానికని చెప్పి ఈ ముగ్గురు నాయకుల్ని కూడా తన స్వార్థం కోసం వాడుకుంటాడు. ఎవరు ఈ నాయకుడు అంటే, ఈ కర్రా కనకరాజు ఏమిటి, ప్రభుత్వంలో ఉంటే ఆ జెండా తగిలిస్తాడు. అందుకనే అతనికి కర్ర ఒకటే ఉంటుంది, జెండా ఉండదు అనమాట. సరే, ఇలా జరుగుతూ ఉంటుంది. వీళ్ళు ఉధృతంగా ఉపన్యాసాలు ఇస్తూ ఉంటారు ముగ్గురు కూడా, ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు. ఇంతలో క్లైమాక్స్ సీన్లో ఏం జరుగుతుందంటే, మన ఆడియన్సే ఉంటారు కదా ఎదురుకుండా, ఆడియన్స్లో నుంచే ఒక ఆగంతకుడు వస్తాడు. స్టేజ్ మీదకి ఆడియన్స్లో నుంచే వచ్చి ఆ వ్యక్తి వీళ్ళకి ప్రబోధిస్తాడు. ఆమెని, మీరు అనవసరంగా మీ జీవితాలు నాశనం చేసుకుంటున్నారు, చదువుకోవాల్సిన వాళ్ళు మీరు ఈ సమ్మెలు ఇవి అని చెప్పి మీరు అనవసరంగా పాడైపోతున్నారు. అట్లాగే మీ యువశక్తి అంతా కూడా వేరే విషయాలకు ఉపయోగించకుండా మంచి విషయాలకి, ఇట్లాంటి ధర్నాలకి సమ్మెలకి ఉపయోగించి మిమ్మల్ని వీళ్ళు తమ స్వార్థం కోసం వాడుకుంటున్నారు అని చెప్పి వాడు పేజీ డైలాగ్స్ ఉంటాయి, అవి చెప్తాడు. దాంతో వీళ్ళల్లో మార్పు వచ్చి అక్కడి నుంచి విరమించుకుంటారు వీళ్ళు. ఇది ఆనాడు ఈనాడు ఏనాటికి కూడా ఒక ఎవర్ ఫ్రెష్ నాటిక అన్నమాట ఇది. ఆ రోజుల్లో బాగా ప్రతి పరిషత్తులో కూడా ఈ నాటికి ఉత్తమ ప్రదర్శనగా బహుమతులు వచ్చినటువంటిది. కాబట్టి ఇవాళ కూడా మనం చూస్తుంటాం, ఏదో ఇష్యూ మీద అనవసరంగా ఈ విద్యార్థులు, వీళ్ళు యువకులు ఇష్యూ రాగానే వీళ్ళని ఉపయోగించి ఆ సమ్మెలు చేయటం, బస్సులు ఆపించడం, ధర్నాలు చేయటం, ఇట్లాంటివి చేసి అనవసరంగా వాళ్ళ జీవితాలతో ఆడుకుంటూ ఉంటారు కొంతమంది. అట్లాంటి వాటికి అట్లాంటి ప్రలోభాలకి లొంగకుండా ఎవరు ఏం చేస్తున్నారో వాళ్ళ పనిలో వాళ్ళు సక్రమంగా నిమగ్నమై ఉండి వాళ్ళ జీవితాలని బాగు చేసుకోవాలనేటటువంటి ప్రబోధాత్మకమైనటువంటి నాటిక అన్నమాట. అందుకు మనం దాన్ని ఇవాళ మళ్ళీ తలుచుకుంటున్నాం. నమస్కారం.